సో, వై ద అకాట్సుకి బికేమ్ ఐకానిక్. సో, అకాట్సుకి అనంగానే ప్రతి ఒక్కరు చింపేసుకుంటారు భయ్య. లిటరల్లీ ఫ్యాన్స్ అయితే చచ్చిపోతారు వాళ్ళ కోసం. ఆ క్రేజు, ఆ క్యారెక్టర్సు, వాళ్ళ డ్రెస్సులైనా, వాళ్ళు ధరించే వస్తువులైనా బాబోయ్! వాళ్ళ జుట్టు నుంచి కింద గోటి దాకా మొత్తం పాపులరే. అసలు అకాట్సుకి ఇంత ఐకానిక్ ఎందుకయింది? అండ్ వై? అసలు రీజన్ ఏంటి? ఎనకాల వాళ్ళకి ఏమన్నా ఉందా? లేకపోతే లైక్ 'నరుటోలో' అన్ని క్యారెక్టర్‌లు పాపులరే. బట్ వీళ్ళకుండే ఆ గుర్తింపయితే అంతా ఇంత కాదు. సో, ఈ వీడియోలో డీప్ డౌన్ మనం దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎవ్రి పాయింట్ టు పాయింట్ అయితే మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. సో, మీరు చేయాల్సిందేంటో తెలుసు కదా! దీన్నైతే ఎక్కువ షేర్ చేసి, ఎక్కువగా జనాలకు రీచ్ అయ్యేలాగా చేయగలిగితే, ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం కష్టపడతామనమాట. బికాజ్ ఈ వీడియోస్ చేయడానికి ఈ మధ్య కొంచెం టైం పడుతుంది. అందుకే మీకు డిలే కూడా అవుతున్నాయి. బట్ ఐయామ్ ట్రైయింగ్ మై బెస్ట్. ఇక ఆలస్యం చేయకుండా మ్యాటర్‌లోకి దిగిపోదాం. సో, అకాట్సుకి ఐకానిక్‌గా మారడానికి రీజన్స్. సో, లెట్స్ స్టార్ట్ విత్ నంబర్ 1 యూనిక్ అండ్ స్ట్రైకింగ్ డిజైన్. సో, యెస్ ఫస్ట్‌లీ మనకి గుర్తొచ్చేది అకాట్సుకి అనంగానే వాళ్ళ డిజైన్స్. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటాయి బ్లాక్ క్లాక్స్ ఏసుకొని ఉంటారు. దాని మీద రెడ్ క్లౌడ్స్ ఉంటాయి. అంటే నల్లటి ఒక పెద్ద క్లాక్ ఏసుకొని దాని మీద అయితే ఎర్రగా మబ్బులైతే ఉంటాయన్నమాట. అండ్ అది చూడంగానే చూడంగానే ప్రతి ఒక్కరికి తెలుసు అది ఒక నెగెటివ్‌నైతే రిప్రజెంట్ చేస్తుందని చెప్పి. అంటే రెడ్ అంటే బ్లడ్. సో, మెయిన్‌గా మనకు తెలిసింది. అండ్ ఆ బ్లాక్ అంటే డార్క్. సో, వీటిని ఆ గ్రూప్ విలనిజంనే ఆ డ్రెస్‌లోనే చూపిచ్చేసారనమాట మనకు చూసుకుంటే. అండ్ అంతే కాకుండా దానికి తగ్గట్టుగా వాళ్ళు ధరించే వస్తువులు లైక్ వాళ్ళ రింగ్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు స్క్రాచ్ చేసేసి వేసుకున్న వాళ్ళ విలేజ్ హెడ్ బ్యాండ్స్ కావచ్చు. లైక్ మన 'ఎటాచీని' తీసుకుంటే 'కొనోహా' హెడ్ బ్యాండ్ మీద స్క్రాచ్ వేసుకొని ఉంటాడు కదా! సో, ఇలాగనమాట. సో, వాళ్ళ స్టేటస్‌ని వాళ్ళు క్లియర్ కట్‌గా చూపిస్తున్నారు. మేము విలన్స్ అండ్ మేము రోగ్. ప్రతి విలేజ్‌కి అపోజిట్. అందుకే మేము ఇలా స్క్రాచ్ చేసామని చెప్పి విలేజ్ హెడ్ బ్యాండ్ కూడా ఉంటుంది. అండ్ ఐ థింక్ దట్స్ ద బెస్ట్ పార్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక డిజైన్ చూడంగానే మనకి ఈ క్యారెక్టర్ యొక్క పర్సనాలిటీ తెలిసిపోతుంది. అక్కడ చూసుకుంటే లైక్ వీళ్ళు ఎవరు ఏంటి అని చెప్పి ఆ హెడ్ బ్యాండ్ ద్వారా కావచ్చు, ఆ డ్రెస్ ద్వారా కావచ్చు. అండ్ ఈ 2 ద మోస్ట్ ఐకానిక్ థింగ్స్ అని చెప్పుకోవచ్చు అకాట్సుకిలో. ఎందుకంటే మీరు సపోజ్ ఎక్కడికి దాని గురించి డీటెయిల్‌గా ఇంకో పాయింట్‌లో మాట్లాడుకుందాం. సో, మనం లెట్స్ గో టు నంబర్ 2 మెమరబుల్ అండ్ డైవర్స్ క్యారెక్టర్స్. అంటే దీంట్లో ఉండే క్యారెక్టర్స్ ఇప్పుడు 'అకాట్సుకి' గ్రూప్‌లో ఉండే విలన్స్ అందరూ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు కూడా గుర్తుండిపోతారు. లైఫ్ లాంగ్ యానిమే చూసిన ప్రతి ఒక్కడికి గుర్తుండిపోతారనమాట. అట్ ద సేమ్ టైమ్ ఒక్కొక్కడి క్యారెక్టర్‌కి ఒక్కొక్క పర్సనాలిటీ ఉంటుంది. దానివల్ల ప్రతి క్యారెక్టర్‌కి ఈజీగా కనెక్ట్ అవుతారు. అసలు నాకు చెప్పండి ఒకవేళ అంటే 'అకాట్సుకిలో' ఏ మెంబర్‌నైనా తీసుకుందాం. అరే! ఈ మెంబర్ అంత పెద్ద గొప్పోడేం కాదు. ఈయన మనం పట్టించుకోనవసరం లేదు. అనుకునేలాగా ఒక క్యారెక్టర్‌ని చూపించండి. చూపించలేరు. ఎందుకంటే ప్రతి మెయిన్ మెంబరు ప్రతి ఒక్కడు తోపు 'అకాట్సుకిలో' చూసుకుంటే అందుకే. సపోజ్ 'ఇటాచి ఉచిహాని' తీసుకుందాం. సో, ఒక ట్రాజిక్ హీరో. లిటరల్లీ తను చేసిన సాక్రిఫైస్ అంతా ఇంత కాదు. ఊరి కోసం తను చేసిన సాక్రిఫైస్ దాన్ని చూస్తే ప్రతి ఒక్కరికి కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. ఐ మీన్ లిటరల్లీ 'ఇటాచి ఉచిహాకి' ఫ్యాన్ బేస్ అంతా ఇంత కాదు. జస్ట్ 700 ఎపిసోడ్‌లలో 720 ఎపిసోడ్‌లలో 24 ఎపిసోడ్‌లు మాత్రమే కనిపిస్తాడు. అండ్ తన పాపులారిటీ ఈజ్ స్కై హై. సో, అది ఎందుకో మీరు యానిమే చూస్తేనే అర్థమవుతుంది. ఆ తర్వాత 'పెయిన్‌ని' తీసుకుందాం 'నగాటో'. ఆ క్యారెక్టర్ చిన్నప్పటి నుంచి తను పడ్డ కష్టం అంతా ఇంత కాదు. వారి వల్ల ఎన్నో కోల్పోయాడు. తన ఫ్రెండ్స్‌ని ఎంతో బాధతో బతుకుతూ చూసాడు. సో, అటువంటి వాడే ఈ 'అకాట్సుకి' గ్రూప్‌నయితే స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయాడు. ఆర్ 'దైదరా ససోరి'ని తీసుకుందాం. లిటరల్లీ ఆర్ట్ కాన్సెప్ట్‌నయితే వాళ్ళు బెస్ట్ వేలో రిప్రజెంట్ చేస్తారు యానిమేలో ఆర్ మాంగాలో చూసుకుంటే. ఆర్ 'హిడాన్ కజుకో' కావచ్చు. సో, ఇలాగ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. అండ్ ప్రతి ఒక్కరికి డిఫరెంట్ పర్సనాలిటీ ఉంటుంది. ఆ మెంబర్స్ అందరూ కూడా చాలా మెమరబుల్ అండ్ డైవర్స్‌గా అయితే కనిపిస్తారనమాట. అండ్ లెట్స్ గో టు నంబర్ 3 ఫిలాసాఫికల్ డెప్త్. సో, లైకు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు 'అకాట్సుకి' అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది క్యారెక్టర్స్. దాని తర్వాత ఏం గుర్తొస్తుంది? ఆ 'నరుటో' వరల్డ్‌లో ఉండే అంటే ఇప్పుడు ఏదైతే ఆ ప్రపంచం ఉంటుందో, ఆ ప్రపంచంలో ఉండే తప్పులనైతే మనకి ఎక్స్‌పోజ్ చేస్తారు. సో, ఫర్ ద ఫస్ట్ టైమ్ చూడంగానే వాళ్ళు ప్యూర్ విలన్స్ అనుకుంటాం. బట్ డెప్త్‌లోకి వెళ్ళంగానే మనకి తెలిసేదేంటంటే, వాళ్ళు ఏమి ప్యూర్ విలన్స్ కాదు. వాళ్ళు కూడా ఆ ప్రపంచంలో ఉండే ఫ్లాస్ వల్ల ఎంతో బాధపడి, ఆ బాధలు తట్టుకోలేక అలా తయారయ్యారని మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఎస్పెషల్లీ పెయిన్‌ని తీసుకుందాం. తన ఐడియాలజీ ఏంటసల? ఆ ప్రపంచంలో ఉండే ఆ మనుషుల్లో ఉండే నేచర్‌ని క్వెషన్ చేయడం. అంటే ప్రతి ఒక్కరు లైకు
ఒక పీస్‌ని కోరుకోవడానికి కూడా చాలా దూరం వెళ్ళిపోతారు. వైలెన్స్, వార్స్ సో ఇటువంటి అన్నిటికి. సో వాటి వల్ల చుట్టుపక్కల వాళ్ళు ఎంత ఎఫెక్ట్ అవుతున్నారో కూడా పట్టించుకోరు. సో లైక్ ఐ మీన్ రియాలిటీలో కూడా అంతే ఉందనుకోండి. సో వాటి వల్ల ఎవడు బాధపడతాడో ఏంటో కేర్ చేయరు. అలా వాటిల్లో బాధపడ్డోడే వీడు పెయిను మన నగోటో. సో కాబట్టే తను అంత చేయాల్సొచ్చింది. ఆ తర్వాత సిస్టమాటిక్ క్రిటిక్ అంటే అకాల్స్‌కి నాట్ జస్ట్ విలన్ గ్రూప్. సో వాళ్ళొక్క సిస్టాన్నే మనకి క్రిటిసైజ్ చేస్తున్నారక్కడ. లైక్ నింజా సిస్టమ్స్ యొక్క ఫెయిల్యూర్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని వీళ్ళు ఎదుర్కొంటున్నారు. మీ వల్ల అంటే మీరు చేసే తప్పుల వల్ల ఇలా అయిపోతుందని చెప్పి అండ్ ఆ తప్పుల్ని మేము కరెక్ట్ చేయాలనుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు ఫార్మ్ అయ్యారు. సో ఇలాగ ఒకటుంటుంది. ఇక ఆ తర్వాత నంబర్ 4 ఎపిక్ గోల్స్ అండ్ విలనీ. సో వాళ్ళ గోల్స్ అంతా ఇంత కాదు. లిటరల్లీ వరల్డ్ డామినేషన్ చేయాలని వాళ్ళు ప్లాన్ చేశారు. అందుకే వాళ్ళు టెయిల్ బీస్ట్ అన్నిటిని కూడా గ్యాదర్ చేసి ఒక హై లెవెల్‌కి వెళ్ళి ఒక పెద్ద గ్రూప్‌గా అయితే మారిపోయి ఎన్నో చేయాలనుకుంటారు. ఐ మీన్ ఇండివిడ్యువల్‌గా ఒక్కొక్కడికి ఒక్కొక్క మోటివ్ ఉన్నా కానీ బట్ వాళ్ళందరూ కలిసింది ఈ ఒక్క పని మీద అనమాట. అండ్ ఆ తర్వాత విలనస్ ఇంపాక్ట్. సో ఈ విలన్స్ అయిన వాళ్ళ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే ఇందాక చెప్పాను కదా! వాళ్ళు జస్ట్ బ్యాడ్ గైస్ కాదు. లిటరల్లీ ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నా మన మెయిన్ క్యారెక్టర్స్ లైఫ్‌లోనే ఎంతో ఇంపాక్ట్ అయితే కలిగిస్తాయన్నమాట. లిటరల్లీ అసలు నరుటో ఎందుకు తన జర్నీని స్టార్ట్ చేస్తాడు? సాస్కేని కనిపెట్టడం కోసం. సాస్కే ఎందుకు అలా చేస్తాడు? ఇటాచిని చంపడం కోసం. ఆ తర్వాత అసలు వీళ్ళందరూ ఎక్కడ ఇన్వాల్వ్ అవుతారు? మెయిన్ పాయింట్‌లో చూసుకుంటే పెయిన్ కాడ. సో ఇదంతా చూసుకుంటే వాళ్ళ ఇంపాక్ట్ అయితే స్టోరీలో క్రేజీ ఉంటుంది. రియల్ లైఫ్‌లో మన మీద కూడా అంతే ఉంటుంది. ఇక ఆ తర్వాత పాయింట్ నంబర్ 5 కల్చరల్ అండ్ ఫ్యాన్ ఇంపాక్ట్. ఇది మెయిన్ థింగ్ భయ్యా. సో, ద రీజన్ ఎందుకంత ఐకానిక్ అంటే ఇదే. సో, పాపులారిటీ. వాళ్ళ పాపులారిటీ పాప్ కల్చర్‌లో హ్యూజ్ లెవెల్‌కయితే వెళ్ళిపోయింది. బికాజ్ వాళ్ళ చెప్పాను కదా! ఇందాకల ఆ డ్రెస్సులు కావచ్చు, వాళ్ళ ధరించే వస్తువులు కావచ్చు, అండ్ వాళ్ళ క్యారెక్టర్స్ కావచ్చు, ఐకానిక్‌గా మారిపోయాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు నచ్చేసారు. ప్రతి ఒక్కరికి వాళ్ళు చూసుకుంటే లైకు ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా చూసుకుందాం. మీరెక్కడ చూసినా కానీ ఏదైనా ఈవెంట్స్ జరుగుతున్నాయంటే యానిమే రిలేటెడ్ మీకు ఖచ్చితంగా అకాట్స్‌కి సంబంధించినవి చాలా అంటే చాలా కనిపిస్తాయి. మోస్ట్ ఆఫ్ ద డే ఐ మీన్ మొత్తం తిరిగితే మీకు ఎక్కువగా కనిపించే అకాట్స్‌కి డ్రెస్సులు ఆర్ అకాట్స్‌కి బ్యాండ్స్ వాళ్ళకి సంబంధించిన వస్తువులు. సో, ఇటువంటివి వేసుకొనైతే ఉంటారు కాస్‌ప్లేస్. మర్చండైజ్‌లో హెవీగా ఇవే ఉంటాయి. ఫ్యాన్ ఆర్ట్స్ కావచ్చు. సో, ఇలాగ పాపులారిటీ అంటే పాప్ కల్చర్‌లో దాని పాపులారిటీ హ్యూజ్ లెవెల్‌కెళ్ళిపోయిందనమాట. అందుకే అవి ఐకానిక్ ఈజీగా అవ్వగలిగాయి. అంతేకాదు పెద్ద పెద్దోళ్ళే మ్యూజిక్ వీడియోస్‌లో వాడతారు. ఎంతోమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా వాళ్ళు తెగ వీటి గురించి మాట్లాడతారు. యానిమే పరిచయం లేనోడు కూడా వీళ్ళ గురించి మాట్లాడినోళ్ళున్నారు. అంత ఇంపాక్ట్ అయితే కలిగిచ్చింది. ఆ తర్వాత థీమ్స్ రిలేటబుల్ అవుతారనమాట ఫ్యాన్స్ చూసుకుంటే. సో, ఇక్కడ మనం ఈ పాయింట్ మాట్లాడుకోవాల్సింది. సో, లైక్ నేనిందాక చెప్పాను ఒక పాయింటు. 'ఇటాచి' స్టోరీ గురించి కావచ్చు, ఆర్ 'పెయిన్' స్టోరీ గురించి కావచ్చు. సో, వాళ్ళు ఎందుకు అంత నచ్చారు జనాలకి, ఎందుకు అంత పాపులర్ అయ్యారంటే, ఫ్యాన్స్ వాళ్ళకి ఈజీగా కనెక్ట్ అయిపోయారు. వాళ్ళ ట్రాజిక్ బ్యాక్ స్టోరీ ఏదైతే ఉందో, వాళ్ళు కోల్పోవడం కావచ్చు, సొసైటీ తరిమేయడం కావచ్చు. సో, ఇటువంటి ఫ్లాస్ అన్నీ ఏవైతే ఉన్నాయో, అవన్నీ వాళ్ళ లైఫ్‌లో మనం చూడడం వల్ల జనాలు ఈజీగా కనెక్ట్ అయిపోయి, వాళ్ళకి ఫ్యాన్స్ అయిపోయారు. సో, దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు జస్ట్ ఏదో మనకెప్పుడు ఉండే విలన్స్‌లాగా అనిపించరు. వాళ్ళు చేసేది తప్పైనా కానీ, ఆ తప్పు వెనకాల ఉన్న రీజన్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు వాళ్ళు చేసేది తప్పు కాదురా! వాళ్ళు చేసేది కరెక్టే అనుకునే రకంగా అయితే మార్చేశారు ఆళ్ళ ఐడియాలజీని. సో, జనాలైతే అంత రిలేట్ అయిపోయారు స్టోరీకి చూసుకుంటే. ఇక తర్వాత నంబర్ 6 నేరేటివ్‌లీ పర్ఫెక్ట్ యాంటాగనిస్ట్. సో, నేరేటివ్ అంటే ఏంటి? స్టోరీని చెప్పే విధానం. అండ్ దాంట్లో చూసుకుంటే వీళ్ళు పర్ఫెక్ట్ యాంటాగనిస్ట్‌లు. ఐ మీన్ లిటరల్లీ త్రూ ఔట్ ద 'నరుటోలో' వీళ్ళే పర్ఫెక్ట్. ఆ విధంగా చూసుకుంటే నేరేటివ్ వైస్. ఎందుకంటే మనకి లైకు యానిమే స్టార్ట్ అంటే యానిమే ఆర్ మాంగా 'నరుటో' స్టోరీ స్టార్ట్ అయిన కానించే మీకు అకాత్సుకి గురించి హింట్లు ఇస్తూ వచ్చారు. లైక్ ఏదో ఒక క్యారెక్టర్ అకాత్సుకిని మెన్షన్ చేస్తుంది. ఒక కొంచెం పాయింట్ వరకు వెళ్ళిన తర్వాత స్టోరీలోకి. అంటే వరల్డ్ బిల్డింగ్‌లోకి వెళ్ళిన తర్వాత. సో, అక్కడ ఎందుకు వీళ్ళు నెక్స్ట్ బిగ్ విలన్స్ అయితే కాబోతున్నారు. 'నరుటో' లైఫ్‌లో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నారని మనకు స్టార్టింగ్ నుంచే చిన్న చిన్న హింట్లయితే ఇస్తూ వచ్చారు. అండ్ దెన్ బూమ్! పెయిన్ ఆర్క్ స్టార్ట్ అయిపోయింది. అండ్ అక్కడి నుంచి మొత్తం విధ్వంసమే. సో, ఇది ఎలా ఉందంటే లైక్ మనకి 'మాదరా'ని ఈ రేంజ్‌లో చూపించలేదు మీరు చూసుకుంటే. 'మాదర' కావచ్చు, ఆ వరల్డ్ కావచ్చు, మిగతా వాళ్ళందరిని ఈ రేంజ్‌లో ఫస్ట్ నుంచి ఎక్కడ కూడా చూపించలేదు. బట్ 'పెయిన్' ఏదైతే ఉందో స్టోరీ స్టార్టింగ్ నుంచి మనకి తన గురించి అంటే అకత్సుకి గురించి తెలుస్తూనే వస్తుంది. లైకు 'జరాయ సెన్సే' వాళ్ళ గురించి కనిపెట్టడానికి బయటకి వెళ్ళడం కావచ్చు, వచ్చిన తర్వాత వాళ్ళ గురించి మెన్షన్ చేయడం కావచ్చు. సో, ఇది ఫస్ట్ నుంచి బిల్డ్ అయ్యి ప్రాపర్‌గా బిల్డింగ్ తోటైతే బెస్ట్ నేరేటివ్‌లీ పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. దే ఆర్ ద బెస్ట్ ఆ విషయానికొస్తే మాత్రం.
యాహ్! థాట్స్ ఇట్. ఇక అంతకంటే ఏం చెప్తాం చెప్పుకుంటూ పోతే 'అకాత్సుకి' గురించి బోలెడన్నుంటాయి. సో, లాస్ట్‌లీ కన్క్లూజన్ ఏంటంటే 'అకాత్సుకి' ఐకానిక్ అవ్వడానికి ఇప్పుడు నేను చెప్పినవి అన్నీ కూడా ఏంటంటే పర్ఫెక్ట్. దే ఆర్ ద పర్ఫెక్ట్ గ్రూప్ అని చెప్పుకోవచ్చు. లైక్ డిజైన్ కావచ్చు, వాళ్ళ ఫిలాసఫీ కావచ్చు, లేకపోతే నేరేటివ్‌లీ వాళ్ళని చూపించిన విధానం కావచ్చు. అండ్ వన్ థింగ్ వాళ్ళు టిపికల్ విలన్ గ్రూప్ అయితే కాదు. ఒక విలన్ గ్రూప్ అనే పేరు ఎంత పాపులర్ అయిందంటే ఫర్ ది ఫస్ట్ టైమ్ ఒక విలన్స్ గ్రూప్స్ యానిమేస్ ఆర్ మాంగాస్‌లో స్టార్ట్ అయ్యాయంటే దానికర్థం 'నరుటో' ఇచ్చిన ఇన్‌స్పిరేషన్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక గ్రూప్‌ని క్రియేట్ చేయడం చిన్న విషయం కాదు. అది కూడా మోస్ట్ ఐకానిక్‌గా మారడం. షో మీ 'అకాత్సుకి' కంటే పాపులర్ ఐకానిక్ విలన్ గ్రూప్ ఏదుంది? లేదు. సో, దాన్ని చూసే బోలెడన్నొచ్చాయి. లైక్ 'లీగ్ ఆఫ్ విలన్స్', 'మై హీరో అకాడమియాలో' వాళ్ళు క్రియేట్ అయిందే మెయిన్ విలన్స్ ఎందుకంటే దీని నుంచి ఇన్‌స్పిరేషన్ అది గూడా చూసుకుంటే. ఇదొక్కటే కాదు భయ్య బోలెడన్ని యానిమేస్ ఉన్నాయి ఇలాగా క్రియేట్ చేయడం, ఆ విలన్ గ్రూప్స్‌ని వాళ్ళని మెయిన్ చేయడం అనేది. సో, డెఫినైట్‌లీ ఐకానిక్ అవ్వడానికి రీజన్స్ అయితే ఇవే అనమాట. పర్ఫెక్ట్ ఫ్రమ్ ద స్టార్ట్ నుంచి ఎండ్ వరకు కూడా వాళ్ళలో ప్రతి పాయింట్ పర్ఫెక్టే. సో, చూసారు కదా! ఇది 'అకాత్సుకి' గురించి నేను చెప్పాలనుకున్నది. అండ్ మీ దృష్టిలో 'అకాత్సుకి' ఐకానిక్ ఎందుకు అనేది కూడా ఒక కింద కామెంట్స్‌లో తెలపండి. ఐ మీన్ మొత్తం నువ్వే చెప్పావురు మమ్మల్ని ఏం చెప్పంటావు అనుకోవచ్చు. మీరే ఏదైనా కొత్తగా కనిపెడతారు కదా! సో, వాటి గురించి చెప్పండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. అంతే కాకుండా ఎలా వచ్చిందో కామెంట్స్‌లో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం. టిల్ దెన్ బై బై నౌ.